రైట్ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండానికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా పూర్తిగా విస్తరించడంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని వర్షాలు కుమ్మేస్తున్నాయి. వాయుగుండం తీరం దాటడంతో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. ఇక ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, యానం, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇక మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని, పిడుగులు పడే అవకాశాలను ఉందన్న పచ్చని చెట్ల కింద నిల్చోవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజు. మరొక 2 రోజుల పాటు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నాయంటున్నారు. మెయిన్ గా ఏపీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే గత 2 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినట్టు వాయుగుండం అయితే రాత్రి తీరం దాటినట్టుగా తెలుస్తుంది. ఇది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య సాగర్ ఐలాండ్ దగ్గర అయితే తీరం దాటినట్టు వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ప్రకటన చేసింది. దీంతో వచ్చే 2 రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నట్టయితే వాతావరణ శాఖ అయితే ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖతో పాటు ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇదే సమయంలో వర్షాలతో పాటు భారీ ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని, 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి మరోవైపు చూసుకుంటే కొండ శిఖర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన తర్వాత మండల కేంద్రాల్లో కూడా ఎంక్వైరీ లేదా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చి ఎప్పటికప్పుడు సమాచారం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ గత 2 రోజుల నుంచి కూడా ఏజెన్సీలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు తదితర జిల్లాల్లో అయితే ఇప్పటికే భారీ వర్షాలు కూడా పడ్డాయి. దానికి సంబంధించి కూడా ప్రజలను అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఇదే పరిస్థితుల్లో వచ్చే 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తున్న పరిస్థితుల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే ఐఎండీ హెచ్చరికలు చేస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే పచ్చని చెట్లు పిడుగులు పడే సమయంలో పచ్చని చెట్ల కింద ఉండొద్దని చెప్పి, విద్యుత్ స్తంభాలకి దగ్గరగా ఉండొద్దని చెప్పి కూడా చెప్తుంది. మరోవైపు వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి వ్యవసాయ కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, వ్యవసాయదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. వరదలు వచ్చే సమయంలో వాగులు, వంకల దగ్గర కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్తుంది. మరోవైపు చూసుకుంటే ఒడిశాలో కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎక్కువగా రాయగఢ వైపు నుంచి వచ్చేటువంటి నాగావళి నదికి వరద వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో నాగావళి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అప్పటికప్పుడు పరిస్థితులు గమనించి ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అయితే వాగులు, వంకలు కూడా పొంగుతున్న పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లాలో కూడా జలాశయాల్లో నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే 2 రోజుల్లో కూడా వరదలు వచ్చే అవకాశాలు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అటు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి తగ్గ సూచనలు అయితే చేస్తుంది. రైట్ రాజు, థాంక్స్.